వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం కొన్ని కీలక అంశాలు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రస్తావించారు. పోలీసులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయినా సరే ఎక్కడున్నా వదలం, బట్టలు ఊడదీసి నిలబెడతామని చెప్పేసి అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలనాత్మకమైన కామెంట్స్ అయితే చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ములపూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కేసులన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి పబ్లిక్, ఇప్పుడు ఉన్నారు పబ్లిక్. అప్పుడు అసలు పబ్లిక్ ఇచ్చినటువంటి పిటిషన్ కానీ, కేసు కానీ, ఇంకొకటి కానీ వీటి మీద పోలీస్ స్టేషన్లో పిఆర్సీ నెంబర్ కానీ, క్రైమ్ నెంబర్ కానీ కట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం అనేది సాంప్రదాయం. మీ 5 ఏళ్ల గవర్నమెంట్లో ఎక్కడైనా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయిందా? అదిగో చంపుతున్నాడు, అదిగో దోచుకుంటున్నాడు, అదిగో మొత్తం లూటీ చేస్తున్నాడు, భూగర్భంలో తవ్వుకెళ్తున్నాడు, ఇదిగో ఎవిడెన్స్ అని ఫోటోలు తీసి ఫోటోలతో సహా సాక్షాత్తు కంప్లైంట్స్ ఇస్తే అదిగో పార్టీ కార్యాలయం తగలబెట్టాడు, ఇదిగో అసెంబ్లీలో ఇలా మాట్లాడు. కనీసం మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు? అప్పుడు మీరు ఎలా చెప్తే అలా విన్నారు. ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాగే మాట్లాడారు. రేపు వచ్చేది నేనే, వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడారు. మీరు చూస్తే అలా అంటారు. మరి చంద్రబాబు గారు చూస్తేనేమో నిష్పక్షపాతంగా వ్యవహరించి మీరు ఎఫ్ఐఆర్లు కట్టాల్సిందే, కట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అంటారు. మీ ఇద్దరి మధ్యలో ఏంటండి? ఏమన్నా బఫూన్ లాగా, జోకర్ లాగా ఉందా పోలీస్ వ్యవస్థ? అనాదిగా ఈ భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న కాడి నుంచి ఇప్పుడు వరకు ఈ ప్రజలకు రక్షణగా నిలబడింది మీ రాజకీయ నాయకులు అనేవాళ్ళు కాదు. వైఎస్ఆర్ పార్టీయా, టీడీపీయా, జనసేన, లేదా సంథింగ్ ఎనీ అదర్ పార్టీస్ ఏ అయినా కానీ మీరు మాత్రం కాదు. మమ్మల్ని అనేక విషయాల్లో మమ్మల్ని రక్షించింది పోలీసు వ్యవస్థ. పోలీసు లేనిదే మేము లేము. అలాంటి పోలీసు వ్యవస్థను మీరు మాట్లాడితే 100% తప్పు. నువ్వు ఉండేది 5 ఏళ్ళు, మొన్న ఉన్నావు. అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు. ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉత్తమ అవార్డులు తీసుకున్నోళ్ళు కూడా ఇవాళ మళ్ళీ వచ్చి వీళ్ళందరినీ సస్పెండ్ అయ్యి, లేదు రిటైర్ అయ్యి వెళ్ళినా కానీ ఒక వృద్ధుడే, నీ తండ్రి వయసున్నోడే 2 సంవత్సరాలు 5-6 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాడే, అదే ఏసీపీ గారు, ఆయన్ని పట్టుకుని మీరు ఆ మాటలు మాట్లాడతాం. నేను మళ్ళా వస్తాను ఏంటయ్యా నువ్వు పీకేది? నువ్వు పీకేదేంటి? హౌ మెనీ కేసెస్ హస్ దేర్ ఆన్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? యు ఆర్ వన్ ఆఫ్ ద క్రిమినల్, యు ఆర్ ఆల్సో ఎక్యూజ్డ్ పర్సన్. నువ్వు కేసులు అనేక నెత్తి మీద ఉండి 15 నెలలు జైలు చేసి వచ్చినటువంటి ఒక ఖైదీవి నువ్వు, అవునా? రిమాండ్ పర్సన్వి. నిన్ను ఈ పోలీసులు అందరూ కూడా ఎక్స్క్యూజ్ చేయబట్టే 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా వాయిదాలకు కూడా అటెండ్ అవ్వకోకుండా నువ్వు ఇవాళ బయట ఉన్నావే. నువ్వు అలా మాట్లాడొచ్చా? పబ్లిక్ ఏమనుకుంటారు? పోలీసులు అంటే ఏంటి? పోలీసుల్లో ఎవరు సరైన వాళ్ళు లేరనుకుంటున్నావా? పోలీసుల్లో ఎవరు సరైన వాళ్ళు లేరనుకుంటున్నావా? ఉన్నారు. పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లాగా, పోకిరిలో మహేష్ బాబు గారి లాగా, అట్లాగే సర్దార్ పాపారాయుల్లో ఎన్టీఆర్ లాగా, ఇట్లా అనేక మంది గౌరవనీయులైన పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే ఇంకా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. అలాంటి పోలీసు వ్యవస్థను మాట్లాడతావు నువ్వు? నువ్వెంత, నీ ఇదెంత అసలు? రేపు ఏ విధంగా నీకు సహకరిస్తారు వాళ్ళు? అంటే డబ్బుతో కొనుక్కుందామనా? అందరు అధికారులు డబ్బులకు అమ్ముడుపోతారు అనుకుంటున్నారా? లేదు ప్రజలు కూడా రేపొద్దున డబ్బు తీసుకుని నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? ఇవాళ ఎంతమందిని నువ్వు పిలుచుకున్నావు అక్కడికి? రిమాండ్ పర్సన్ని చూస్తానికి నువ్వు వచ్చావు. సబ్ జైలు కాడికి అంతమందిని ఎలా చేయొచ్చా? ఎలా చేస్తారా చెప్పండి? చెప్పండి. ఇదేమన్నా ఆరోగ్యం బాగానే వ్యక్తిని కానీ, జైల్లో ఉన్నాన్ని కానీ పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు పట్టుమని 2, 3, 4 వెళ్తారు. ఏంటి నీ బొంబాయి అడ్వర్టైజ్మెంటు? ఎంతకాలం చేస్తావు ఇలా? ప్రజా సమస్యలు పట్టించుకోవు, అసెంబ్లీకి రావు, అసెంబ్లీలో ఎవరితో ఏమీ ఉండదు. మీ నియోజకవర్గాల్లో ఇప్పుడు గెలిచిన 11 నియోజకవర్గాలను కూడా గాలికి వదిలేసి, అదే ఒక ఉత్తమ విద్యార్థి స్కూల్ మానేస్తే 10 రోజులు రాకపోతే టీసీ ఇచ్చి పంపిస్తున్నారు. మరి నీలాంటి వాళ్ళకి ఎందుకు టీసీలు ఇవ్వరు? ఎందుకు అక్కడ బై ఎలక్షన్ వచ్చే విధంగా నిన్ను సస్పెండ్ చేయరు? వీళ్ళు కూడా చాలాగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు కూడా ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కేసు మీద
మీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎందుకు మీరు అరెస్ట్ చేయరు? నిన్న మీరు అంటున్నారు వంశీకి బెయిల్ రాకోకుండా కంప్లైంట్ పెట్టినటువంటి కంప్లైంటర్ని కోర్టుకు పిలిస్తే మేజిస్ట్రేట్ దగ్గరికి రాకోకుండా ఆగాడు, వస్తే బెయిల్ ఇవ్వాల్సి వస్తుందని. నువ్వు కోడికత్తి శ్రీనివాస్ మీద కేసు పెట్టి యు ఆర్ ఆల్సో కంప్లైంటర్. కనీసం వాయిదాకి వెళ్ళావంటాయా? కనీసం నువ్వు కోర్టుకి వెళ్ళావంటాయా? నీకు జరిగిన ఇంజరీకి ఆ కేసులో అదే 307లో వాడికి పడేది 6 నెలలు 5 నెలల్లో శిక్ష. 6 సంవత్సరాలు జైలు శిక్ష చేసి బయటకు వచ్చాడే. ఇదేనా నీకు దళితులంటే ప్రేమ? ఇదేనా? ముద్దాయి మీ ఓడైతే ఓకేనా? అసలు వల్లభనేని వంశీ అనే ఆయన సౌమ్యుడా? పేద ప్రజలకు అతను ఉపయోగపడే విధానాలు వేరే ఉంటాయి, అతన్ని లైక్ చేసేవాళ్ళు ఉంటారు. అతని మీద కేసెస్ లేవా? వితౌట్ కేసెస్ ద పోలీస్ యాజ్ అరెస్టెడ్ టు ద వంశీయా? ఒక్కసారి ఆలోచించండి. మీ పేరు నాని ఏం మాట్లాడాడు? ఒక మైనార్టీ ఏసీపీని విశాఖపట్నంలో, ఇదే మచిలీపట్నంలో ఏసీపీ కారు పెడితే కారు ప్రోటోకాల్ ప్రకారం నాది ఉండాలి ఇక్కడ అని చెప్పి, నేను మంత్రిని అది ఇది. ఏమైపోయాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? కొడాలి నాని మాట్లాడే బూతులకు అర్థం ఉందా? ఇంకా ఈ చెడిపోయిన బ్యాచ్ని ఎమ్మటేసుకుని నువ్వు వచ్చి అక్కడ ఈ విధంగా చేయటం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే 15 సంవత్సరాలు అయిన తర్వాత అయినా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదా? ఇప్పుడే నువ్వు ప్రతిపక్షంలో ఇంత దారుణంగా మాట్లాడుతున్నావంటే బట్టలోడు తీసుకొడతావా పోలీస్ అధికారులని? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారు? ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, మరి వాళ్ళు అరెస్ట్ చేయాలి. నోటీస్ ఇచ్చారు, వెళ్ళారు, అరెస్ట్ చేశారు. బెయిల్ పెట్టుకోండి, బయటికి రండి. అయినా కేసులు అనేది కామనేగా. నిన్నగాక మొన్నేగా నువ్వు చెప్పావు 15 నెలలు జైల్లో ఉన్నా, 31 కేసులు నా మీద ఉన్నాయి. ఏమైంది? అధికారంలోకి వచ్చానా రాలేదా? అలాగే రేపు వస్తా. రా, అధికారంలోకి వస్తావు, ఉన్న భూగర్భ వనరులు ఈ ఆస్తులన్నీ దోచుకుంటావు, నీ ఇష్టం. నిన్ను రావద్దని ఎవరంటలా, రా. కానీ పోలీసు అధికారులు మాట్లాడతాం ఏంటి? పోలీసులు అనేవాళ్ళు లేకపోతే మొన్న కరోనాలో పేద ప్రజలు బతికేవాళ్ళ? మున్సిపల్ కార్మికులు లేకపోతే బతికేవాళ్ళ? ఇదే డాక్టర్లు లేకపోతే బతికేవాళ్ళ? అసలు మీరు ఆ రోజు మీ నాన్నగారు వల్ల శ్రీలక్ష్మి కానించి ఇంకెవరో 4 ఐఏఎస్లు ఐపీఎస్ల కానించి సస్పెండ్ అయ్యి జైలు శిక్షలు అనుభవించారు. అవునా? అవునా? ఆ తర్వాత చూస్తే ఇవాళ నీ వల్ల 4, 5 ఐపీఎస్లు ఐఏఎస్లు సస్పెండ్ అయ్యి ఇవాళ అక్కడ ఉన్నారు. ఎవరు? జత్మలాని. వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? మీకు జిందాల్కి సంబంధం ఏంటి? ఇవన్నీ ప్రజలు ఆలోచించట్లేదు అనుకుంటున్నారా మీరు? ఇంకా మీరు మారండి. అతను సానుభూతిగా వచ్చావు, చూసావు, నీ ముందు ఓకే, చట్టం తన పని తాను చేసుకుపోద్ది, నేనున్నాను, నీకు బెయిల్ వేపిస్తా, నీకు అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్లు తీసుకొస్తా, నేను పెడతా, మీ మీద ఏ కేసు లేకుండా కేసులను నేను వాదింప చేసి నేను బయటికి తెచ్చుకుంటా. ఆ కేసులు పెట్టిన వాళ్ళ విషయాలు పొలిటికల్ లీడర్లు మాట్లాడుకోండి. మీరు కూటమిని మాట్లాడు, పోలీసు వ్యవస్థను మాట్లాడితే. వ్యక్తిగత ద్వేషం పోలీసు వాళ్ళకు ఉంటుందా? వ్యక్తిగత ద్వేషం పోలీసు వాళ్ళకి జగన్ మీద ఉంటుందా? లేదు ఈ కొడాలి నాని వీళ్ళ మీద ఉంటుందా? ఉంటే మీరు అసలు నడవగలరా? మీరు ఇవాళ బయటికి రావాలంటే సెక్యూరిటీ, అవునా? అదే పోలీసులు ఏందే బయటికి రాలేరు. పోలీసుని ఎందుకే మాట్లాడతావు? ఆ పోలీసు ఉండబట్టేనయ్యా సాధారణ ప్రజలు ఇళ్లలో ఉండగలుగుతున్నారు. ఆ పోలీసుని నీకు అనుకూలంగా మార్చుకుని ఎన్ని ఆస్తులు దోసుకున్నారు మీరు, మీ అనుచరులు. ఒక్కసారి ఆలోచించండి. పోలీసు వ్యవస్థని ఎప్పుడూ మాట్లాడొద్దండి. నిస్వార్థంగా భార్య పిల్లలని కూడా లేకోకుండా డ్యూటీ అంటే డ్యూటీ మైండ్గా ఉండి ప్రజాసేవలో చేస్తూ అలా ఆఖరికి డెడ్ బాడీస్ దగ్గర కూడా ఉండలేకపోయినా కానీ సెక్యూరిటీగా వెళ్ళి 1 or 2 మెన్స్ అక్కడ ఉండి దాన్ని పోస్ట్ మార్టం చేయించి డ్యూటీ అనేది డ్యూటీ చేసేవాళ్ళు, సీన్ ఆఫ్ వెపన్స్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళు. మీరా? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారయ్యా? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంతమందిని కాపాడారయ్యా ఈ పోలీసు వ్యవస్థ? తప్పు కదండి. మీరు ఉండేది 5 ఏళ్ళండి, 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉండేటటువంటి పోలీసు వ్యవస్థను మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడతారు? మీరు చెప్తే ఇంటే ఉత్తమ పోలీసా? మీరు చెప్పింది వినపోతే అతను పోలీసోడు మంచోడు కదా? రిటైర్ అయిపోయి అండమాన్ వెళ్ళినా కానీ వెళ్తావా? అసలు అండమాన్ జైల్లో నిన్ను పారాయాల్సింది. నిన్ను ఇంకా బయట అట్టి పెట్టాడు ఈ చంద్రబాబును, ఆ పవన్ కళ్యాణ్. వాళ్ళకి బుద్ధి లేదయ్యా. 75 ఏళ్ల వయసులో చంద్రబాబుని తీసుకెళ్ళి జైల్లో వేసినప్పుడు
నాకు జైలు అలవాటే, నాకేం కాదని చెప్పి జైలును కూడా లెక్క చేయకోకుండా ఏ కేసుకి కూడా వాయిదాలకు అటెండ్ కాకుండా ఉన్నోడిని ఎందుకు అరెస్ట్ చేయించలేదు చంద్రబాబు గారు? మీ లోకేష్ మీద ఎంత ప్రేమ ఉందో అంతకన్నా డబల్ ప్రేమ మీకు ఏమో నేను ఆలోచిస్తే నాకు ఇదే గోచరిస్తుంది. జగన్ మీద కూడా ఉందేమో. మీ ఫ్రెండ్ కొడుకు పోన్లే తండ్రి పోయాడు, పినతండ్రి పోయాడు అని చెప్పి ఆలోచిస్తున్నారా? బాగా ఆలోచించుకోండి. పోలీసు వ్యవస్థను అంటే మాత్రం పబ్లిక్ ఊరుకోదండి. పబ్లిక్ అనేది పోలీసు వ్యవస్థ పక్కనే ఉంది. అది అంటే చంద్రబాబు నేచర్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో మరెవరు లీడర్లుగా ఎదగకూడదని చెప్పేసి వంశీని, కొడాలి నానిని అణగదొక్కే ప్రయత్నం టీడీపీ చేస్తుందని చెప్పేసి కూడా నిన్న కామెంట్స్లో చెప్పుకొచ్చారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? నేను కులాలు ఎత్తకూడదు, కానీ మీరు కులం ఎత్తి అడుగుతున్నారు కాబట్టి మీడియా వారు మాట్లాడారుగా జగన్. నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు అనుకున్నారు ఒక భవకుమార్ గారిని ఒక గేటు కాడ, ఒక దేవినేని అవినాష్ గారిని ఇంకొక గేటు కాడ, కొడాలి నాని గారిని ఎదర గేటు కాడ, వల్లభనేని వంశీ గారిని వెనక గేటు కాడ పెట్టి ఇక ఆ జాతిలో ఉన్న మొత్తాన్ని శాసించి ఆ జాతిలో ఉన్న ఒక డీజీపీ గారిని సస్పెండ్ చేసి ఏబి వెంకటేశ్వరరావు గారిని మరికొంతమంది పెద్దల్ని ఇదే కమ్మ ఆడవాళ్ళని అవమానపరిచి కమ్మవారి వ్యాపారాల మీద దెబ్బకొట్టి, కమ్మవారి వ్యవసాయాల మీద దెబ్బకొట్టి, కమ్మవారి కాలేజీల మీద దెబ్బకొట్టి, కమ్మవారి మెడికల్ కాలేజీల మీద దెబ్బకొట్టి, మెడికల్ హాస్పిటల్స్ మీద దెబ్బకొట్టి, మీరు రాజకీయాల మీద దెబ్బకొట్టి, ఇదే అమరావతి మీద దెబ్బకొట్టి, వాళ్ళ పారిశ్రామికవేత్తల మీద దెబ్బకొట్టి, వాళ్ళ కాంట్రాక్ట్స్ మీద దెబ్బకొట్టి మీరు చేసినటువంటి ఇది ఈ 5 సంవత్సరాల్లో అందరూ చూశారు. మా కాపులకి ఏముందో పోయేది? మేము ఎప్పుడూ గోసి పెట్టుకుని బయటికి రావడమే. దేనికైనా సిద్ధపడేవాళ్ళం. 26% ఉన్నవాళ్ళం. వాళ్ళ వ్యవస్థలన్నిటి మీద మీరు దెబ్బ కొట్టారా లేదా? కొట్టారు కదా. ఎవరి వల్ల కొట్టారు? ఎలా కొట్టారు? నీకు కమ్మవారి మీద నీకు ఇవాళ అంత ప్రేమకు గుర్తుకొస్తుంది. అసలు చంద్రబాబు గారు కూడా ఒకటి ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆలోచించాలి. వల్లభనేని వంశీ అంత భయంకరమైన మాట మాట్లాడబట్టే రాష్ట్రంలో పార్టీ వచ్చింది. అట్లాగే కొడాలి నాని అన్ని బూతులు తిట్టబట్టే పేద ప్రజల కోసం యజ్ఞం చేస్తున్నావు, నవరత్నాలు అన్నావు. అక్కడికి వచ్చి రోజా ఐటెం సాంగ్ వేస్తుంది. అక్కడికి వచ్చి కొడాలి నాని బూతులు మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ అనరాని మాటలు అంటున్నాడు. వీళ్ళందరూ నిన్ను చెడగొట్టింది వీళ్ళేమీ ఇంకోటి చేయలే. నీ పార్టీని సర్వనాశనం చేసింది వీళ్ళు. టీడీపీ వాళ్ళ కమ్మవాళ్ళ పార్టీ రావటా కారకులు వీళ్ళు. నిజంగా చంద్రబాబు గారు వీళ్ళ మీద కేసులు పెడతాం కాదు, వీళ్ళ విగ్రహాలు పెట్టి దండేయాలి వాళ్ళ చంద్రబాబు గారు. కొడాలి నాని అన్న మాటలకి, లేదు జోగి రమేష్ అన్న మాటలకి, పేరు నాని అన్న మాటలకి, ఇదే వల్లభనేని వంశీ అన్న మాటలకి ఇవాళ వైరల్ అయిపోయి పేద ప్రజలు పబ్లిక్లో 5 కోట్ల మందికి అయ్యో ఈ వయసులో చంద్రబాబు భార్యను ఎలా అంటారా, పవన్ కళ్యాణ్ భార్యను ఎలా అంటారా అని చెప్పి సానుభూతిగా వచ్చి స్వచ్ఛందంగా లక్షలు ఖర్చు పెట్టుకుని స్టేట్లు విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లేసి వెళ్ళారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఏంటి? ఇదే పోలీసులు ఏందే మేము బతికేవాళ్ళమా కరోనాలో? ఎంతో పొల్యూట్ అయిపోయేది. అరే మున్సిపల్ కార్మికులకు ఉన్న విలువ కూడా మీ మున్సిపాలిటీ రాజకీయ నాయకులకు లేదయ్యా. 5 ఏళ్ళయ్యా మీరు ఉండేది పోయేది. ఎన్ని గవర్నమెంట్లను చూసిందయ్యా ఈ ఉత్తమ పోలీసు వ్యవస్థ? తప్పు కదా. అలాంటి మాటలు అంటే ఈడు ఇప్పుడు కాదు 15 ఏళ్ళ తర్వాత కూడా రాడు. బాయ్.